హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. మీకు తెలుసా, రీసెంట్గా రిలీజ్ అయిన యుఎన్ పాపులేషన్ ఫండ్ స్టేటస్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2025 ప్రకారం ఇండియన్ పాపులేషన్ 1.46 బిలియన్కి చేరుకుంది. అవును, మీరు అనుకుంటుంది నిజమే. ఇండియా ఈజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టుడే. ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్లో ఈ యుఎన్ పాపులేషన్ ఫండ్ గురించి అండ్ ఇండియన్ పాపులేషన్ ప్రొఫైల్ అండ్ ట్రెండ్స్ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. ముందుగా ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో ఉందో తెలుసుకుందాం. యూపీఎస్సీ అయితే GS1 ఇండియన్ సొసైటీ పాపులేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్ ఈ టాపిక్లో, అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 అయితే పేపర్ 2 జాగ్రఫీ సెగ్మెంట్లో ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ జాగ్రఫీ అనే టాపిక్లో ఉంది. అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అయితే పేపర్ 3 ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ సోషల్ మూవ్మెంట్ సెగ్మెంట్లో పాపులేషన్ ఎక్స్పోజర్ అనే టాపిక్లో కవర్ అవుతుంది. నిన్న చూసిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్. విచ్ సెక్టర్ హ్యాస్ లీస్ట్ వెయిటేజ్ ఇన్ ద కోర్ సెక్టర్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్? ఆప్షన్స్ క్రూడ్ ఆయిల్, ఫర్టిలైజర్, రిఫైన్డ్ ప్రొడక్ట్స్, సిమెంట్. సో మనం చూసాం కదా, ఈ కోర్ సెక్టర్ అన్నది ఈ ఐఐపిలో 40% కవర్ అవుతుంది. అండ్ వెయిటేజ్ మనకి నిన్న చెప్పాను మీకు. సో హైయెస్ట్ వెయిటేజ్ మనకి రిఫైనరీకి ఉంటుంది, లీస్ట్ వెయిటేజ్ మనకి ఫర్టిలైజర్స్కి ఉంటుంది. మనకి లీస్ట్ వెయిటేజ్ క్వశ్చన్లో అడిగారు కాబట్టి ఆన్సర్ బి. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఈజ్ అ biennial report released by the United Nations Population Fund. Currently, India has more working age population than China. Select the correct answer. Options చూసి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. ఈరోజు టాపిక్ ఇండియాస్ పాపులేషన్ పారాడాక్స్, మోర్ పీపుల్ ఫ్యూవర్ బర్త్స్. ఆ టాపిక్ని మనం ఈ సబ్ టాపిక్స్లో నేర్చుకుందాం. బేసిక్ టర్మ్స్, యుఎన్ఎఫ్ఏ రిపోర్ట్, కాజెస్ ఆఫ్ డిక్లైనింగ్ ఫర్టిలిటీ, ఎఫెక్ట్స్ అండ్ ఇంప్లికేషన్స్ అండ్ వే ఫార్వర్డ్. ఫస్ట్ మనం యుఎన్ఎఫ్పిఏ గురించి తెలుసుకుందాం. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 1968లో ఫామ్ అయింది. కానీ దీన్ని యుఎన్ పాపులేషన్ ఫండ్ అని పిలుస్తున్నాం కదా, దానికి ఇప్పుడున్న పేరు అది. ముందున్న పేరు ఏంటంటే యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. అందుకే దాని యాక్రోనమ్ పేరు మారిన యాక్రోనమ్ మాత్రం పాతదే ఉంది మాట. సో ఎప్పుడు రీనేమ్ అయింది? 1987లో ఇప్పుడు మనం పిలువబడుతున్న యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్గా పేరు మారిందన్నమాట. సో దీని బేసిక్ ఎయిమ్ ఏంటి? ఫ్యామిలీ ప్లానింగ్, రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం. అండ్ దీని మోటో ఏంటి? ఎన్ష్యూరింగ్ రైట్స్ అండ్ చాయిసెస్ ఫర్ ఆల్. అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది. ఓకే. అండ్ ఇట్ డస్ నాట్ కలెక్ట్ డేటా డైరెక్ట్లీ. ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా అడుగుతున్నారు కదా. అండ్ ఇది సపోర్ట్ సెన్సస్ అండ్ సర్వేస్ విత్ ఫండ్స్ అండ్ ఎక్స్పర్టీస్. అండ్ ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది డైరెక్ట్గా రీసెర్చ్లో ఇన్వాల్వ్ అవ్వదు. అండ్ గవర్నమెంట్ హెల్ప్ అడిగితే ఇది సెన్సస్ కండక్ట్ చేయడంలోని అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీస్లో, పాపులేషన్ పాలసీస్లోని హెల్ప్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, అండ్ ఇది యాన్యువల్గా రిలీజ్ చేసే రిపోర్ట్ పేరే స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ మాట. నెక్స్ట్, సో మనం కొన్ని బేసిక్ టర్మ్స్ తెలుసుకోవాలి ఈ టాపిక్ తెలుసుకునే ముందు. ఒకటి, టోటల్ ఫర్టిలిటీ రేట్. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఒక ఉమెన్ తన రిప్రొడక్టివ్ ఏజ్లో ఎంతమంది పిల్లల్ని కనగలదో యావరేజ్గా, దాన్ని టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు. యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బోర్న్ టు ఉమెన్ డ్యూరింగ్ హర్ రిప్రొడక్టివ్ ఇయర్స్. సో రిప్రొడక్టివ్ ఇయర్స్ అంటే మనకి యుఎన్ పాపులేషన్ ఫండ్ ప్రకారం దిస్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్ దే గేవ్. ఇది 15 to 49 ఇయర్స్ లోపల. ఓకే. ఇప్పుడు రిప్లేస్మెంట్ రేట్ ఏంటో చూద్దాం. రిప్లేస్మెంట్ రేట్ ఏంటంటే ఒక పాపులేషన్ స్టెబిలిటీని సిగ్నిఫై చేస్తుందన్నమాట. అంటే ఒక ఉమెన్ ఎంతమంది పిల్లల్ని కంటే పాపులేషన్ స్టేబుల్గా ఉంటుందో చెప్పే రేటే రిప్లేస్మెంట్ రేట్. ఈ రిప్లేస్మెంట్ రేట్ 2.1గా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఫాలో అవుతాయి. అండ్ ఇండియాలో కూడా ఇది రిప్లేస్మెంట్ రేట్ 2.1. 2.1 ఎందుకు? 2.1 ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఫ్యామిలీలో మదర్, ఫాదర్. ఓకే. సో మదర్కి రిప్లేస్మెంట్గా 1 చైల్డ్, ఫాదర్కి రిప్లేస్మెంట్గా అనదర్ చైల్డ్. సో ఈ 0.1 ఎందుకు? ఈ 0.1 ఏంటంటే, సో పుట్టిన ప్రతి చైల్డ్ బతకాలని లేదు. అండ్ ఇంకొకటి, అండ్ పుట్టిన ప్రతి చైల్డ్ రిప్రొడ్యూస్ చేయాలని లేదు. సో ఇది సేఫ్ సైడ్గా, అంటే మినిమం 2 చిల్డ్రన్ మినిమం ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్న ఇది కరెక్ట్గా స్టేబుల్ రేట్గా ఉంటుందని చెప్పారన్నమాట. సో ఈ 2.1 మొత్తం హోల్ కంట్రీ లెవెల్లో. సో అందుకే దిస్ ఈస్ ద రిప్లేస్మెంట్ లెవెల్. డెమోగ్రఫిక్ డివిడెండ్.
సో డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏంటి? ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఇట్స్ అ ఎకనామిక్ గ్రోత్ మోడల్. ఈ ఎకనామిక్ గ్రోత్ మోడల్ దేనివల్ల? పాపులేషన్ ప్రొఫైల్ చేంజ్ వల్ల. ఎలాంటి చేంజ్ అంటే పాపులేషన్లో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉందనుకోండి. సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటే ఏమవుతుంది? వాళ్ళు ఎర్న్ చేస్తారు కాబట్టి గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది ఆ ఎకానమీకి. ఇలాగ గ్రోత్ ఏదైనా వస్తే దాన్ని డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు. సో ఇది డెమోగ్రఫిక్ డివిడెంట్ అన్నది ఎకనామిక్ గ్రోత్ మోడల్ మాట. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎంత ఏజ్? 15 to 64 years. So demographic dividend ante it is an economic growth that can happen when country has more working age population. Okay, so working age population 15 to 64 years. Next, ఇప్పుడు UNFPA రిపోర్ట్ తెలియజేసిన విషయాలు ఏంటి ఇండియా గురించి? ఒకటి, మన పాపులేషన్ 1.46 బిలియన్ అయ్యింది అని చెప్పింది. అండ్ ఇంకొకటి, అది పీక్గా 1.7 బిలియన్ చేరుకున్న తర్వాత స్లోగా డిక్లైన్ అవుతుంది, అది నెక్స్ట్ 40 yearsలో మనం చూస్తామని చెప్పింది. ఇండియన్ ఫర్టిలిటీ రేట్ ఎంత అని చెప్పింది? డిక్లైన్ అయ్యిందంట, దట్ ఈస్ 1.9. ఓకే, దెన్ అది వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇండియాలోని? 15 to 64 years 68% ఆఫ్ పాపులేషన్ ఉంది. అంటే మన ఎకానమీ డెమోగ్రఫిక్ డివిడెంట్ చూడబోతుంది అన్నమాట. ఓకే, అండ్ యూత్ డెమోగ్రఫీ ఎలా ఉంది? 0 to 14 years ఉన్న వాళ్ళు 24% ఆఫ్ ద పాపులేషన్ ఉంటే, ఏజ్ 10 to 19 వాళ్ళు 17% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు. అండ్ ఏజ్ 10 to 24 వాళ్ళు 26% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారని తెలిపింది. నెక్స్ట్, ఎల్డర్లీ పాపులేషన్ అంటే 65+ ఉన్న వాళ్ళు 7% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు. సో ఈ ఎల్డర్లీ పాపులేషన్ రేషియో పెరుగుతుంది అని కూడా సూచించింది. ఓకే, అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండియాలో ఇప్పుడు ఎలా ఉంది? మెన్కి అయితే 71 years అండ్ ఉమెన్కి అయితే 74 years ఉందని చెప్పింది. అండ్ ఈ పాపులేషన్ ఇప్పుడు మనకి ఒక డ్రైవర్స్, పాపులేషన్ పెరగడానికి ఇంపార్టెంట్ డ్రైవర్స్ ఫ్యాక్టర్స్ ఏమని చెప్పింది? బెటర్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ ఉమెన్ రైట్స్ గురించి ప్రస్తావించింది. అండ్ మెయిన్ కన్సర్న్గా ఏమని చెప్పింది? ఈ ఇయర్ వచ్చిన రిపోర్ట్ పేరే ఇది మాట, రియల్ ఫర్టిలిటీ క్రైసిస్. ఆ రిపోర్ట్ ఒక బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ పేరు, ఆ రిపోర్ట్ పేరు రియల్ ఫర్టిలిటీ క్రైసిస్. ఈ రియల్ ఫర్టిలిటీ క్రైసిస్ దేనివల్ల అంట? మిస్ మ్యాచ్ బిట్వీన్ ద డిజైర్డ్ అండ్ యాక్చువల్ చైల్డ్ బేరింగ్. అంటే ఉమెన్ బికాస్ ఆఫ్ ప్యాట్రియార్కీ ఆర్ సోషల్ ప్రెషర్ వల్ల వాళ్ళ రిప్రొడక్టివ్ రైట్స్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు. రిప్రొడక్టివ్ రైట్స్ అంటే ఏంటి? ఏ టైంకి పిల్లల్ని కనాలి, అండ్ ఏ టైంకి మ్యారేజ్ చేసుకోవాలి, అండ్ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, వీటన్నిటి గురించి తీసుకునే డెసిషన్స్ ఓకే వాళ్ళ చేతుల్లో లేకపోతే వాళ్ళ రిప్రొడక్టివ్ రైట్స్ వాళ్ళలో లేనట్టుమాట. ఇది రియల్ ఫర్టిలిటీ క్రైసిస్గా చెప్పింది. ఎందుకంటే ఉమెన్ డిజైర్ చేస్తుంది, యాక్చువల్ చైల్డ్ బర్త్ అవుతుంది, డిఫరెంట్గా ఉందని చెప్పి. దానికోసం సొల్యూషన్గా ఏం చెప్పింది? రిప్రొడక్టివ్ ఏజెన్సీ పెంచమని. రిప్రొడక్టివ్ ఏజెన్సీ అంటే ఉమెన్కి రిప్రొడక్టివ్ డెసిషన్స్లో వాళ్ళ డెసిషన్ మేకింగ్కి వాల్యూ ఇవ్వాలి అని చెప్పి. ఓకే, అసలు రీజన్స్ ఏంటి డిక్లేరింగ్ ఫర్ ద పాపులేషన్? ఇప్పుడు ఇదే టాపిక్ని మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. రీజన్స్ ఏంటి? ఇంక్రీస్డ్ ఎడ్యుకేషన్. ఓకే, ఎస్పెషల్లీ ఉమెన్ ఎడ్యుకేషన్ పెరిగితే ఏమవుతుంది? సో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ వీటిలో వెళ్తే లేట్ మ్యారేజెస్ అవుతాయి. లేట్ మ్యారేజెస్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా they'll try to have less number of children, ఎందుకంటే వాళ్ళు జాబ్స్ చేయడం మొదలు పెడతారు కాబట్టి. ఓకే, సో మోర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళు చూసుకోలేరు కాబట్టి లెస్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ లేట్ మ్యారేజెస్ అవుతాయి. సో ఇంక్రీస్డ్ ఎడ్యుకేషన్ వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్, బెటర్ యాక్సెస్ టు కాంట్రసెప్టివ్స్. సో ఇప్పుడు మనకి బెటర్ యాక్సెస్ టు కాంట్రసెప్టివ్స్ ఉండడం వల్ల సో ఈవెన్ చైల్డ్ బర్త్స్ కూడా తగ్గాయి. లైక్ ఈవెన్ మనకి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ కొన్ని ఉన్నాయన్నమాట, అంతరా అండ్ ఛాయా. ఓకే, సో ఈ రెండు మనకి బర్త్ కంట్రోల్కి రిలేటెడ్ స్కీమ్స్ మాట. అంతరా ఈజ్ అ బర్త్ కంట్రోల్ ఇంజెక్షన్ అండ్ ఛాయా ఈజ్ అ బర్త్ కంట్రోల్ పిల్. ఓకే, దెన్ అర్బనైజేషన్.
సో అర్బనైజేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అర్బనైజేషన్ ఎందుకు వన్ ఆఫ్ ద రీజన్ అంటే, ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఉండాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అంటే చైల్డ్ బేరింగ్ అండ్ రేరింగ్, అంటే పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం అండ్ ఎడ్యుకేషన్ ఇప్పించడం అన్నీ కాస్ట్లీ ఉంటాయి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అర్బనైజేషన్, ఇండియా ఈస్ గ్రోయింగ్ టువర్డ్స్ అర్బనైజేషన్ కదా. మనకి ప్రస్తుతానికి 30% ఆఫ్ ద పాపులేషన్ అర్బన్, అండ్ ఇన్ ఫ్యూచర్లో అది 50% అవుతాయి అని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో అర్బనైజేషన్ కూడా పాపులేషన్ తగ్గడానికి వన్ ఆఫ్ ద రీజన్. ఫిమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్. సో ఉమెన్ ఎడ్యుకేషన్ లెవెల్ పెరగడం వల్ల లేబర్ మార్కెట్లో పార్టిసిపేషన్ పెరుగుతుంది. ఓకే, వర్క్ ఫోర్స్లో పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఉమెన్ కేర్ చేసే, అంటే పిల్లల్ని కేర్ చేసే టైం తగ్గుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ మెనీ చిల్డ్రన్, ఉమెన్ ఏమనుకుంటుంది, షీల్ ప్రిఫర్ టు హ్యావ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అన్నమాట. ఎందుకంటే తను కూడా వర్క్ చేయాలనుకుంటుంది కాబట్టి తక్కువ పిల్లలు ఉంటే మేనేజ్ చేసుకొని చేయొచ్చు అని చెప్పి. సో దట్ ఈస్ ద అనదర్ రీజన్. నెక్స్ట్, అండ్ హెల్త్ అవేర్నెస్. హెల్త్ అవేర్నెస్ ఇంకోటి, ఇంప్రూవ్డ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్. ఓకే, దానివల్ల కూడా మనకి డిక్లైనింగ్ పాపులేషన్ తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు లైక్ చైల్డ్కి గ్యాప్ ఎక్కువ ఉండాలి అని చెప్పి అంటారు. ఎందుకు, సో దట్ మదర్ హెల్త్ రిపేర్ అయ్యి రీజనరేట్ అయ్యి మళ్ళీ షీ కెన్ మళ్ళీ పిల్లల్ని కనడానికి. సో ఇలా హెల్త్ యాక్సెస్ అండ్ మదర్ హెల్త్ మీద కేర్ పెరగడం వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ డిక్లైనింగ్ పాపులేషన్. నెక్స్ట్, గవర్నమెంట్ పాలసీస్. సో గవర్నమెంట్ పాలసీస్, ఇందాకే మనం కొన్ని కాంట్రసెప్టివ్ పాలసీస్ చూసాం. అలాగే ఇప్పుడు మనకి నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 ఉంది. ఓకే, సో ఈ పాలసీ ప్రకారం ఏంటి, గవర్నమెంట్ పాపులేషన్ గ్రోత్ స్టెబిలిటీ 2045 దగ్గర లోపల తీసుకురావాలి అని అనుకుంటుంది. సో గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డిక్లైనింగ్ ద పాపులేషన్. నెక్స్ట్, చేంజింగ్ ఆస్పిరేషన్స్. సో మోడర్న్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఏమనుకుంటున్నాయంటే, వాళ్ళు క్వాలిటీని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు క్వాంటిటీ కన్నా. అంటే తక్కువ చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి బెటర్ లైఫ్ ఇవ్వచ్చు. ఎక్కువ మంది ఉంటే ఉన్న రిసోర్సెస్ని సర్దడం కన్నా తక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళకి బెటర్ లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు, బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, బెటర్గా వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు అలా అనుకోవడం. అలాంటి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో పెరిగిపోతున్నారు. అందుకే అది కూడా ఇంకొక రీజన్. నెక్స్ట్, సో ఈ పాపులేషన్ డిక్లైన్ వల్ల అన్ని నష్టాలైనా అంటే లేదు, కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఒకటి, హెల్తియర్ ఫ్యామిలీస్. ఎందుకు హెల్తియర్ ఫ్యామిలీస్, బెటర్ మెటర్నల్ హెల్త్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇప్పుడు లైక్ అవేర్నెస్ పెరగడం వల్ల ప్రతి ఉమెన్ చైల్డ్కి టైం గ్యాప్ తీసుకోవాలనుకుంటుంది. దానివల్ల ఏంటంటే మదర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనం చాలా రిపోర్ట్స్లో చూసుంటాం కదా, అనేమియా ఇస్ ద మోస్ట్ ఇన్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. ఓకే, ఈ చైల్డ్కి గ్యాప్ తీసుకుంటే మదర్ కూడా రికవర్ అవుతుంది. అండ్ తర్వాత గ్యాప్ ఉంటే చైల్డ్ గ్రోత్ కూడా ఫోకస్డ్గా ఉంటుందన్నమాట. అంటే పుట్టిన చైల్డ్ మీద ఉమెన్ ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా కేర్ చేయొచ్చు అండ్ ఈ చైల్డ్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఓకే, హెల్తియర్ ఫ్యామిలీస్ వస్తాయి. డెమోగ్రఫిక్ డివిడెంట్. సో డెమోగ్రఫిక్ డివిడెంట్ ఒక వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఇందాక చూసాం కదా 68% ఉంది అని చెప్పి. సో 68% ఉండడం వల్ల మనకేంటి, ఇంతమంది వర్కింగ్ పాపులేషన్ ఉండడం వల్ల గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. ఇండియాలో అరౌండ్ 960 మిలియన్ పీపుల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో ఉన్నారంట. అదే చైనాలో మనకన్నా ఎక్కువ ఉన్నారు, అరౌండ్ 973 మిలియన్ ఉన్నారు. ఓకే, సో ఇది ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవుతుందని ఈవెన్ మనకి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. దెన్ జెండర్ ఈక్వాలిటీ. సో స్మాలర్ ఫ్యామిలీస్ బూస్ట్ ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ అటానమీ. ఇది ఎలాగా, ఇప్పుడు స్మాలర్ ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, సో గర్ల్ చైల్డ్ని ఎక్కువ స్కూల్కి పంపిస్తారు. సో స్కూల్లో ఉండడం వల్ల తను కేర్, అంటే చిన్నపిల్లల్ని చూసుకోవడం, పూర్వకాలంలో ఏముండేది, ఇంటి పనులు అవన్నీ చేసుకోవాలి అండ్ మగపిల్లల్ని చదివించేవాళ్ళు. కానీ ఇప్పుడు తక్కువ మంది పిల్లలు ఉంటే ఈవెన్ గర్ల్ స్టూడెంట్స్ని కూడా స్కూల్కి పంపిస్తారు అండ్ కేర్లో వాళ్ళ రోల్ తగ్గుతుంది. దానివల్ల ఏంటి, వాళ్ళు జాబ్ చేసే పర్స్పెక్టివ్స్ పెరుగుతాయి అన్నమాట. సో దీనివల్ల ఏమొస్తుంది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే ఆటోమేటిక్గా తనకి డెసిషన్ మేకింగ్లో కూడా తన రోల్ పెరుగుతుంది. అలా జెండర్ ఈక్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అండ్ కానీ ఇంప్లికేషన్స్ అండ్ ఛాలెంజెస్ ఏంటి,
ఓకే, ఇప్పుడు రీజన్స్ చూసాము, పాజిటివ్ చూసాము. ఇప్పుడు పాపులేషన్ డిక్లైన్ అవడం వల్ల ప్రాబ్లం ఏంటి? ఏజింగ్ పాపులేషన్, మనం లైక్ పాపులేషన్ మోర్ ఎల్డర్లీ పాపులేషన్ అయిపోతుంది. మోర్ ఎల్డర్లీ పాపులేషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి హెల్త్ కేర్ ఫెసిలిటీస్, బేసిక్లీ ఎల్డర్లీ పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, మనకి బేసిక్లీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి. అది కూడా ఎల్డర్లీ పాపులేషన్కి తగ్గట్టు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి. అలాగే గవర్నమెంట్ పెన్షన్స్, ఫైనాన్షియల్ బర్డన్ ఎక్కువ పెరుగుతుంది. ఓకే, అండ్ ఈవెన్ అదర్ సోషల్ ఇష్యూస్ వస్తాయి. మనం వార్తల్లో ఈ మధ్య చూస్తున్నాం కదా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి అని చెప్పి. అంటే ఏంటి, పేరెంట్స్ని వదిలేయడం పిల్లలు, ఇలాంటి కేసెస్ ఎక్కువ పెరిగిపోవడం. అండ్ తర్వాత పేరెంట్స్ కూడా పిల్లలకి దూరంగా ఉండి లోన్లీనెస్కి గురవ్వడం, ఇలాంటివన్నీ కొత్త సోషల్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, దెన్ ష్రింకింగ్ వర్క్ ఫోర్స్. ఇప్పుడు కొంత టైం అయిపోయిన తర్వాత డిక్లైన్ అవుతుంది అని చెప్పి చూసాం కదా ఈ రిపోర్ట్లో. సో ఆ డిక్లైన్ అప్పుడు ఏమవుతుంది మనకి అంటే ఏంటి, డిపెండెంట్ పాపులేషన్ అంటే చైల్డ్ అండ్ ఎల్డర్లీ పాపులేషన్ ఇది పెరుగుతారు అన్నమాట. ఇది పెరిగేసరికి ఏమవుతుంది, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మనకి తగ్గుతుంది. సో తగ్గితే ఏమవుతుంది, మనకి గ్రోత్ పొటెన్షియల్ కూడా తగ్గుతుంది. ఓకే, దెన్ రీజనల్ గ్యాప్స్. సో మొత్తం ఓవరాల్గా ఇండియాలో మొత్తం పాపులేషన్ యూనిఫామ్గా డిక్లైన్ అవుతుందా అంటే కాదు. ముఖ్యంగా సదరన్ స్టేట్స్ లైక్ కేరళ, తమిళనాడు అండ్ ఏపీ ఇలాంటి స్టేట్స్లో మనకి రిప్లేస్మెంట్ లెవెల్ ఆల్రెడీ కిందకు వెళ్ళిపోయింది. ఈవెన్ ఏపీలో ఒక స్కీమ్ కూడా వచ్చింది, 2 పిల్లల్ని కాదు 3 పిల్లల్ని కనండి అని చెప్పి ఒక లైక్ గవర్నమెంటే ప్రమోట్ చేస్తుంది. దీనికి భిన్నంగా నార్థన్ స్టేట్స్లో ఉదాహరణకి యూపీ, రాజస్థాన్, బీహార్ ఈ స్టేట్స్లో ఇంకా మనకి రిప్లేస్మెంట్ లెవెల్ 2.1 కన్నా ఎక్కువే ఉంది. ఓకే, సో అంటే రీజనల్ గ్యాప్స్గా ఉంది. పాపులేషన్ డిక్లైన్ ఏది ఉందో అది ఇండియాలో యూనిఫామ్గా లేదు. సో దానివల్ల మైగ్రేషన్ ఇష్యూస్ రావచ్చు. మైగ్రేషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి క్రైమ్ రేట్స్ అని, అండ్ తర్వాత రీజనల్ ఇష్యూస్ పెరగడం, జాబ్ రిజర్వేషన్స్ కోసం రీజనల్గా గొడవలు పెరగడం, ఇలాంటి కొత్త సోషల్ ఇష్యూస్ కూడా రావచ్చు. అర్బన్ ప్రెషర్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ఇండియన్ అర్బనైజేషన్ 30% ఉంది, అది ఫ్యూచర్లో 50% వరకు పెరగచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు అర్బన్ సెంటర్సే గ్రోత్ ఇంజన్స్గా మనం పిలుస్తాం కాబట్టి. సో చాలామంది అర్బన్ ఏరియాస్కే వస్తే అక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఎలాంటిది, హౌసింగ్ ప్రాబ్లమ్స్, స్లమ్స్ ఎక్కువ పెరుగుతాయి. ఓకే, అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకు, ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతుంది. అండ్ డిఫారెస్ట్రేషన్ చేస్తాం. డిఫారెస్ట్రేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. అలాగే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఉంది కదా, అంటే అర్బన్ ఏరియాస్ ఎక్కువ వేడిగా ఉంటాయి రూరల్ ఏరియాస్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే అక్కడ కాంక్రిటైజేషన్, బిల్డింగ్స్, మొక్కలు కొట్టేసి బిల్డింగ్స్ కట్టేయడం వల్ల ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అన్నది మనం ఎక్స్పీరియన్స్ అవుతాం అన్నమాట. సో ఇలా అర్బన్ ఏరియాస్లో చాలా ప్రాబ్లమ్స్కి కూడా దారితీస్తుంది. సొల్యూషన్ ఏంటి? సో ఇంప్రూవ్ డేటా ట్రాకింగ్. మనకి ఎలాగా సెన్సస్ అన్నది లేట్ అయింది కదా, 2021లో రావాల్సింది. కానీ ఈ సెన్సస్ డేటా వల్ల మనం ప్లానింగ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కానీ లేట్ అవ్వడం వల్ల మనకేంటి, ఏమవుతుందో ఏంటో తెలియడం కష్టం అవుతుంది. దానివల్ల పాలసీ ఫ్రేమింగ్ కూడా లేట్ అవుతుంది. ఈ లోపల మనం ఏంటంటే ఇంటీరియం సర్వేస్, ఆధార్ లింక్ డేటా బట్టి మనం కొన్ని పాలసీస్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టాలి. ఓకే, షిఫ్ట్ టు పాపులేషన్ మేనేజ్మెంట్. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడున్న పాపులేషన్ ట్రెండ్ ఏంటి, మనకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంది, ఎల్డర్లీ పాపులేషన్ పెరుగుతుంది. సో వీళ్ళని మేనేజ్ చేయడానికి పాలసీస్ తీసుకురావాలి. ఎల్డర్లీ పాపులేషన్ కంటే హెల్త్ ఫెసిలిటీస్ తీసుకురావడం, అండ్ తర్వాత వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నెట్ తీసుకురావడం, ఓకే, పెన్షన్స్ అవి పెట్టడం, అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ గవర్నమెంటే రన్ చేయడం, ఇలాంటివి. అండ్ వర్కింగ్ పాపులేషన్ ప్రాపర్గా గ్రోత్ పొటెన్షియల్ రావాలంటే వాళ్ళ హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, స్కిల్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ILO రిపోర్ట్, ఈవెన్ దో ఇండియాలో ఎక్కువ డెమోగ్రఫిక్ డివిడెంట్ పాపులేషన్ ఉన్నా అబౌట్ 50% ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అగ్రికల్చర్లోనే ఉంది అని చెప్పి అన్నారు. సో అగ్రికల్చర్ ఆల్రెడీ మనకి తక్కువ రిటర్న్స్ ఇస్తుంది. సో చాలామంది వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అగ్రికల్చర్లోనే ఉంటే
మనకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్రయోజనం ఏంటి? గ్రోత్ పొటెన్షియల్ రాదు కదా. సో అందుకే మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. అంటే హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఎన్ష్యూర్ రిప్రొడక్టివ్ రైట్స్. సో మనం ఏంటి, ఉమెన్కి రిప్రొడక్టివ్ రైట్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఏ టైంకి పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీ ప్లానింగ్లో ఆమె డెసిషన్ మేకింగ్లో కూడా ఉండాలి, ఇలాంటి వాటిల్లో ఉమెన్కి కూడా రైట్స్ ఇవ్వాలి. అండ్ రెడ్యూస్ రీజనల్ గ్యాప్స్. సో రీజనల్ గ్యాప్స్, యూనిఫార్మిటీ పెంచడానికి ఎక్కడ మనకి రిప్లేస్మెంట్ లెవెల్ ఎక్కువ ఉందో అక్కడ ఆ స్టేట్స్లోని స్పెసిఫిక్ టార్గెట్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎగ్జాంపుల్ మనకి మిషన్ పరివార్ వికాస్. సో ఇది 7 డిస్ట్రిక్ట్స్ని టార్గెట్ చేసే ఉంటుందన్నమాట. సో ఈ 7 డిస్ట్రిక్ట్స్ ఏంటంటే రాజస్థాన్, యూపీ, బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. ఈ 7 డిస్ట్రిక్ట్స్నే టార్గెట్ చేస్తూ ఈ స్కీమ్ ఉంది. ఎందుకు? మనకి రిప్లేస్మెంట్ రేట్ బిలో ఆర్ ఈక్వల్ టు 2.1 తీసుకురావడానికి. ఎందుకంటే ఈ స్టేట్స్లో చాలా ఎక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్, ఇప్పుడు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేయడానికి చూడండి. తప్పకుండా మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇంకొకటి, ఈ మెయిన్స్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.